హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి 8th డే. పొద్దున తీయడం వీలు కాలేదండి, ఎందుకంటే బతుకమ్మ పండుగ కదా. అయ్యో మర్చిపోయాను. ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, పెద్ద బతుకమ్మ శుభాకాంక్షలు. ఇవాళ ఏంటంటే మార్నింగ్ వీడియో వీలు కాలేదు, ఫుల్ పని అయిపోయిందనమాట. సో బతుకమ్మ కూడా వేరు చేశాను. అయితే మీకు ఆల్రెడీ 2 వీడియోస్ ఉన్నాయి పేర్చినవి. సో మళ్ళీ మీకు సౌండ్ పడుతుందా? బోరు, మా పక్కన బోర్ వేస్తున్నారు. ఇప్పుడు ఈ వాయిస్ కూడా ఎట్లా పడుతుందో తెలియదు, కానీ మార్నింగ్ నుంచి ఫుల్ సౌండ్ అనమాట, ఏం అర్థమవుతలేదు. సో అందుకని వీడియో తీయలేదు ఇవాళ పేర్చేటప్పుడు. సో ఇప్పుడే తీస్తున్నాను. ఫుల్ వర్క్ అంతా అయిపోయింది. సద్దుల బతుకమ్మ కాబట్టి సత్తిపిండి చేయాల్సి వస్తుంది. సత్తిపిండి కూడా చేశాను. ఓన్లీ 2 టైప్సే అండి. మా పిల్లలు మా వారు ఓన్లీ నువ్వులు పల్లీలే తింటారు. సో మనం ఏం తింటే చేసుకునేది బెటర్ కదా, చేసి వేస్ట్ ఎందుకని చెప్పేసి ఆ 2 చేశాను. యాక్చువల్లీ నాకు బియ్యం ఫేవరెట్, కాకపోతే నాకు ఒక్కదాన్ని తింటాను. సో ఒక్కదాన్ని తినడానికి చేయాలనిపించుకోదు, అందుకని చేసుకోలేదన్నమాట. సో అమ్మవారికి 3 నైవేద్యాలు అయిపోతాయి, ఎందుకంటే కొబ్బరికాయ, నువ్వులు అండ్ పల్లీలు. సో ఇవాళ మా బతుకమ్మ చూపిస్తాను రండి. చాలా బాగైంది. ఎంత పువ్వు తెచ్చానో అంత పువ్వుకు సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కొంచెం అగ్గి చూసారు సౌండ్, బాప్రే చచ్చిపోతున్నాం ఆయన నుంచి. సో చూపిస్తాను చూడండి నా బతుకమ్మ. ఇవాళ 8th డే మార్నింగ్ అయిపోయింది పూజ 7 గంటలకి. సో అయిపోయిన తర్వాతనే యాజ్ యూజువల్ టక్క పనులన్నీ చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు 3:30 అవుతున్నట్టుంది, ఇంకా నా పని అవ్వలేదు. ఇదిగోండి ఇవాళ సద్దుల బతుకమ్మ రోజు మా అమ్మవారు. నవ్వినట్టుంది వాళ్ళ ఫేస్ మా అమ్మది. సో నా బతుకమ్మకు వచ్చేద్దాం. ఇదిగోండి నా బతుకమ్మ. ఇదిగోండి పైన ఆల్రెడీ గౌరమ్మ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇది గుమ్మడి పువ్వు గౌరమ్మ అండ్ పసుపు గౌరమ్మ. ఇదిగోండి సత్తుపిండి ఆల్రెడీ పెట్టేసుకున్నాను నైవేద్యం. సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకుందామని చెప్పేసి ఆగాను. యాక్చువల్లీ ఫస్ట్ టైము నైవేద్యం పెట్టి గౌరమ్మ చేయడము. అంటే ఎప్పుడైనా ఈవినింగ్ చేస్తాను, బట్ హడావిడిగా ఉంటుంది. సో అందుకని చేసి పెట్టేసుకున్నాను అనమాట. దగ్గర నుండి చూపిస్తాను. ఇదిగోండి నా బతుకమ్మ. మళ్ళీ 9 వరుసలు, కంపల్సరీ 9 వరుసలు వేసుకుంటాను బతుకమ్మని. ఇదిగోండి తంగేడు పువ్వు, పట్టుకుచ్చులు, గునుగు, బంతిపూలు, మళ్ళీ పట్టుకుచ్చులు. ఇది టేకు పువ్వు, ఇదేమో చామంతి పువ్వు, బ్రౌన్ కలర్ చామంతి పువ్వు. ఇది లావెండర్ కలర్ చామంతి పువ్వు. ఇది వైట్ కలర్ చామంతి పువ్వు. పైన రోజెస్. ఇదిగోండి పైన గౌరమ్మ అండ్ గుమ్మడి పువ్వు గౌరమ్మ. ఈసారి టేక్ పువ్వు కొత్తగా యాడ్ చేశాను అనమాట. ఎందుకు సడన్గా చూసాకి టేకు పువ్వు పెడితే ఎలా ఉంటుందా అనిపించింది, అందుకని ఇదిగోండి దీన్ని టేకు పువ్వు అంటారు. టేకు చెట్టు ఉంటుంది కదా మనకు, టేకు చెట్టు నుంచి లభిస్తుంది అన్నమాట టేకు పువ్వు. సో పెట్టాలనిపించింది, పెట్టేశాయి. ఈసారి నాకు బతుకమ్మలు ఎవ్వరు హెల్ప్ చేయలేదండి, సింగిల్ హ్యాండ్తో చేసేసాను మొత్తం బతుకమ్మ. నా చిన్న కొడుకు ఒక 10-15 కట్టలు కట్టించాడు గునుగు పువ్వుది. ఇదిగోండి ఇది చిన్న బతుకమ్మ, యాజ్ యూజువల్గా ఉంటుందన్నమాట. 1 2 3 4 5 వరుసలు. ఇది 5 వరుసలు, ఇది 9 వరుసలు. ఎలా ఉందండి నా బతుకమ్మ? మీకు నచ్చిందా? ఇదిగోండి గౌరమ్మ ఈసారి సూపర్ కుదిరిందండి నాది. నిజంగా గౌరమ్మ వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు గౌరమ్మని చూస్తుంటే. ఏదైనా వితౌట్ హెల్ప్ మనం ఏదైనా పని చేస్తే సక్సెస్ఫుల్ అయితే ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుందండి. ప్రతిసారి మా వారు హెల్ప్ చేస్తారనమాట బతుకమ్మ విరవడంలో. ఈసారి సింగిల్ హ్యాండ్ నేను ఒక్కదాన్నే చేశాను. ఇదిగోండి ఎంత పువ్వు తెచ్చానో అంత పువ్వు ఆడికాడికి అయిపోయింది, సరిపోయింది. సో ఇది నా బతుకమ్మ. సో ఇది సాయంత్రం పూట బతుకమ్మకి అమ్మవారికి హారతి ఇచ్చేసి ఇలా అగరబత్తలు వెలిగించి ఫస్ట్ నైవేద్యం కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టుకొని తీసుకెళ్ళడం ఆడడానికి. టైం 6:30 అవుతుంది.
నా షాడో వస్తుంది. ఇదిగోండి మా బతుకమ్మ. ఇలా గౌరమ్మకు పూజ చేసుకొని గౌరమ్మకు ఒక వస్త్రం కూడా వేసుకోవాలి. సో సాయంత్రము 6 o'clockకి ఇలా బతుకమ్మల్ని బయట తీసుకొచ్చి మన గుమ్లో ఒక 3 rounds తిరిగేసి మనం ఎక్కడైతే బతుకమ్మ ఆడతామో అక్కడికి తీసుకెళ్ళడం అనమాట. సో యాక్చువల్లీ నేను ఈసారి ఏంటంటే మా ఇంటి దగ్గర గ్రౌండ్ ఉంటుంది, ఒక పెద్ద గ్రౌండ్. ఆ గ్రౌండ్ దగ్గర ఆడదామని ఫిక్స్ అయిపోయాను. సో ఆ గ్రౌండ్ దగ్గర అండి నిజంగా ఈసారి ఆడినంత నిజంగా నేను నా పెళ్ళి ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు ఆడలేదండి. చాలా బాగా అనిపించింది. 6:30కి స్టార్ట్ అయింది అంటే సిన్స్ 9:30 వరకు బతుకమ్మ ఆల్ సాంగ్స్, అంటే మన పెద్దవాళ్ళ సాంగ్స్ ఉంటాయి కదా బతుకమ్మ సాంగ్స్, అవి ప్లస్ మంగ్లీ గారి సాంగ్స్ నిజంగా చాలా బాగుంటాయండి. మంగ్లీ గారి బతుకమ్మ సాంగ్స్ అయితే ఆ పాటలు నిజంగా చాలా బాగా అనిపించింది. ఈసారి బతుకమ్మలు అయితే ఎంతెంత పెద్దగా ఉన్నాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ. నిజంగా అన్ని రకాలు ఎలా చేస్తారోనండి, నిజంగా అసలు థాటే డిఫరెంట్. మళ్ళీ బతుకమ్మలు ఆడడం కూడా నిజంగా ముందు బతుకమ్మ ఆడమంటే సిగ్గుపడే వాళ్ళ జనాలు. బట్ ఇప్పుడు ఏంటంటే సిగ్గేం లేదండి, మంచిగా ఓపెన్గా ఆడుతున్నారు అందరూ. అంటే అప్డేట్ అయిపోయి ఇప్పుడు పిల్లలు మన పిల్లలే ఉన్నారు, మనకు స్టెప్స్ నేర్పుతున్నారు. అంటే ఇంప్లిమెంటేషన్ జరిగింది బతుకమ్మది. ముందు బతుకమ్మ అంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు తెలంగాణకే గుండె చప్పుడు బతుకమ్మ పండగ అండి. నిజంగా చాలా బాగా జరిగింది. సో మళ్ళీ పట్టు చీరలు, నగలు, దగదగలు నిజంగా అంగరంగ వైభవంగా జరిగిందండి. యాక్చువల్లీ ఇదంతా అయిపోయిన తర్వాత చింతకుంట దగ్గర అనమాట. ఇది చింతకుంట దగ్గర మా విద్యానగర్కి దగ్గర ఉంటుంది చింతకుంట. దాంట్లో వేయడానికి వెళ్ళినప్పుడు సో మనమైతే ఎక్కడైతే పెట్టి ఆడతామో మళ్ళీ తీసుకెళ్తాం కదా, అక్కడ కూడా కాసేపు పెట్టి ఆడతారనమాట. అంటే ఒక రౌండ్ 2 రౌండ్లు. సో అక్కడ కూడా కాసేపు ఆడుకొని మళ్ళీ నిమజ్జనం చేసుకుంటాం అన్నమాట బతుకమ్మల్ని. అసలు అక్కడ కూడా అసలు ఏం జనాలండి, అమ్మమ్మ. అంతకుముందు బతుకమ్మ అంటే ఇంత క్రేజ్ లేదండి అసలు. ఇప్పుడే అసలు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే చాలా సంతోషకరంగా ఉంది. అంటే బతుకమ్మను ఇంత అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బతుకమ్మని మనం అనుకున్న దానికంటే మించి ఉండాలి అనే థాట్ ఉంది చూసారు. చాలా సూపర్ అండి. మన సనాతన ధర్మంలో మన బతుకమ్మ అంటే మన తెలుగింటి ఆడపడుచు, తనకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి కాబట్టి ఇంత ఘనంగా ఇస్తుందండి మా తెలంగాణ గౌరమ్మకైతే. నిజంగా చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. చెప్పడానికి కూడా నాకు ఇంకా అసలు ఇంకేమైనా మాటలు ఉంటే వస్తే బాగుండు, కానీ ఇంకేం మాటలు రావట్లేదు. కానీ నిజంగా ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సో హ్యాపీ టు సెలబ్రేట్ ద బతుకమ్మ ఇన్ సో మెనీ ఇయర్స్ బ్యాక్. తర్వాత మళ్ళీ అసలు నిమజ్జనం కూడా అంగరంగ వైభవంగా జరిగిందండి. అసలు నిమజ్జనం దగ్గర మీకు ఒక స్టోరీ చెప్తాను. ఏంటంటే మొత్తం కట్టెలు కట్టేశారు, అంటే లోపల ఏమైనా పడతారని చెప్పేసి వాళ్ళకి అక్కడ బతుకమ్మని డ్రాప్ చేయడానికి పెట్టారనమాట మనుషుల్ని. సో వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేస్తున్నారు. బట్ నేనేం చెప్పాను, నేను లోపలికి వస్తానంటే లేదమ్మా రారాదు లోపలికి అని చెప్తే నేను మన 2 కట్టెలు కడతారు కదా దాని కింద నుంచి ఈగిపోయినా అనమాట. నిజంగా అది ఒక స్పెషల్ అనిపించింది. ఫస్ట్ నేను దాంట్లోంచి వెళ్తానా లేదని ఒక డౌట్ ఉండే, బట్ చాలా బాగా వెళ్ళిపోయాను, ఈజీగా వెళ్ళిపోయాను. సో అక్కడ ఏంటంటే బతుకమ్మ వేసిన తర్వాత మనకు గౌరమ్మ ఉంటుందన్నమాట. బతుకమ్మ మీద గౌరమ్మ పెట్టుకుంటాము. ఆ గౌరమ్మను పూసుకున్న తర్వాత అనమాట. సో అక్కడ జస్ట్ నా బ్యాక్ సైడ్, నా ఫ్రంట్ సైడ్ అట్లా ఒక వీడియో తీద్దాము అని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాను. మీకు విషయం తెలుసా, మొహానికి పసుపు పెట్టుకున్నాక మన మొహంలో ఓ డిఫరెంట్ కలర్ అనేది కనిపిస్తుందండి. అది ఎవరికైనా సరే అండి, వాళ్ళు నల్లగా ఉండని, తెల్లగా ఉండని, చామన్ ఛాయ ఉండని, ఏదైనా ఉండనియండి, ఒక అట్రాక్షన్ అది వస్తారు చూసారా నా ఫేస్లో. అంటే ఆ పసుపుకున్నంత ఏమంటారు వాల్యూ, అది పసుపు వాల్యూ అనమాట. ఇదంతా మా చింతకుంట ఏరియా. అక్కడ చూసారా ఎంత కోలాహలంగా ఉందో. ఇంకా అప్పటికి 9:30 అవుతుంది. అప్పుడప్పుడు మాతోనే అంటే ఒక 10 బతుకమ్మలు నిమజ్జనం చేశారు. బట్ మళ్ళీ ఇక నాతోనే మేము 11, 12 బతుకమ్మ అనమాట. సో అప్పటికి ఇంకా చిన్నగా అవుతుంది. ఇక చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఇదే అండి నిమజ్జనం స్పాట్ మా చింతకుంట చెరువు. చెప్పాను కదా 2 ఏమంటారు
గుంజల్లోంచి బయటకు వచ్చాను అనమాట. ఫస్ట్ టైము ఆతృతతోనే నిజంగా పట్టను అనుకున్నాను, మరి ఈజీగా వచ్చేసాను. ఇదిగోండి మా చిన్నోడు ప్రతి సంవత్సరం మా చిన్న బాబుని నిమజ్జనం చేస్తాడు. గౌరమ్మ చూసారా, ఆ గౌరమ్మ ప్లస్ గౌరమ్మ మీద ఉన్న వస్త్రం ఉంటుంది చూసారా, ఆ వస్త్రం ఏంటంటే మన పుస్తలకు కట్టుకోవాలి. ఈ గౌరమ్మ ఏంటంటే అక్కడ మనకు ముత్తైదులు ఉంటారు కదా, వాళ్ళందరికీ పసుబొట్టులాగా ఇవ్వాలన్నమాట. నిజంగా ఎంత బాగా పోయిందండి నా బతుకమ్మ, చూడండి కంటిన్యూ, చాలా బాగా పోయిందండి. అసలు చూస్తూ ఉంటే కన్నుల పండగగా అనిపించిందండి. సో చాలా బతుకమ్మలు ఏం లేవండి, ఇదిగోండి ఇంత పెద్ద కూడా పేర్చారు. సో నా బతుకమ్మనైతే అసలు కుప్ప కూలనే లేదండి, హ్యాపీగా వెళ్ళింది. ఇదిగోండి చూసారా, ఆ క్యాండిల్తో వెళ్తుంది. అయితే దాంట్లో కప్ క్యాండిల్ ఉంటుంది చూసారా, కప్ క్యాండిల్ పెట్టాను. నిలువు క్యాండిల్ అయితేనేమో పడిపోతుందో మరి ఏమవుతుందో అని భయం ఒకటి ఉంటుంది, అందుకని ఒకటి అగరబత్తి అండ్ కప్ క్యాండిల్ పెట్టాను అనమాట. ఇదిగోండి ముద్దుగా వెళ్తుంది. నిజం చెప్తున్నాను, ప్రతి సంవత్సరం నా బతుకమ్మ ఎప్పుడు కూడా కుప్పకూలలేదండి. ఇప్పుడు చూస్తున్నా కుప్పకూలిపోతుంది. సో నేను ఏంటంటే పొట్ట మంచిగా నింపుతాను అనమాట. బతుకమ్మకి ఎప్పుడైనా పొట్ట కంపల్సరీ నింపాలి. ఇదిగోండి నా చిన్న బతుకమ్మ చూడండి, చిట్టి బతుకమ్మ ముద్దుగా పోతుంది. క్యాండిల్స్తో వెలుగుతున్న బతుకమ్మలు నావి ముందుకెళ్ళిపోతుంది, చిన్నది కూడా వెనక ఫాలో అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే బతుకమ్మలో మనం పొట్ట సరిగ్గా నింపుతామో అది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అందుకే తిన్న వాళ్ళకి తినని వాళ్ళకి తేడా అంటారు చూసారా, అలా అనమాట. సో ఇదండి నా నిమజ్జనం, బాగా జరిగింది. సో ఇదండి మా బతుకమ్మ నిమజ్జనం. అక్కడ పిక్స్ దిగిన మీతో షేర్ చేస్తున్నాను అనమాట. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎందుకో ఫస్ట్ టైం మళ్ళీ బతుకమ్మ కూడా ఎవ్వరి సహకారం లేకుండా ఒక్కదాన్నే పేర్చాను. ఆ కలర్ సెలెక్షన్స్ కానీ, ఆ హైట్ కానీ, వాళ్ళ పేరవడం కానీ ప్రతి సంవత్సరం మా వారు హెల్ప్ చేస్తుంటాడు. ఈసారి తను బిజీ ఉండడం వల్ల నేను ఒక్కదాన్నే పువ్వు తెచ్చుకొని మరీ చేశాను అనమాట. నిజంగా అందుకే చెప్తున్నాను కదా, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నానని చెప్తున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. సో ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భవానీ.